భారత కరెన్సీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రూపాయి విలువ భారీగా క్షీణించింది. ఇవాల్టి ట్రేడింగ్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మొదటిసారిగా 95 మార్కును దాటి సరికొత్త కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆర్బీఐ తీసుకున్న కొన్ని కఠిన చర్యలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ మార్కెట్ ఒత్తిడి ముందు అవి నిలవలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా రూపాయి విలువ 95.12కు పడిపోయింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఆ ప్రభావం స్వల్పకాలం మాత్రమే ఉంది. అమెరికా ఆర్థిక విధానాలు, డాలర్ ఇండెక్స్ బలపడడం, గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు, ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు మరింత ప్రియం కానున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోని ఒడిదుడుకుల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ ఏకంగా 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 500 పాయింట్లకు పైగా క్షీణించింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ రంగానికి చెందిన షేర్లు కుప్పకూలాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, భారత కరెన్సీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కూడా రూపాయి విలువ భారీగా క్షీణించినట్టు తెలుస్తోంది. అంటే దీనికి కారణంగా ఏం చెప్పుకోవచ్చు? అంటే నార్మల్గా చూసుకున్నట్లు ఇరాన్, ఇరాక్, అమెరికా యుద్ధ నేపథ్యంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లు అయితే కుప్పకూలుతున్న పరిస్థితి చూస్తున్నాం. తాజాగా ఈ రోజు అయితే చూసినట్లయితే 95 మార్కును రూపాయి విలువ మొదటిసారిగా తాకినట్టు, కనిష్ట స్థాయిని తాకినట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సుష్మా. ప్రస్తుతము దేశీయ స్టాక్ మార్కెట్ లో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వారి నోట ప్రస్తుతం బ్లాక్ మండే అనేటటువంటి మాట వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నేడు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి దిగజారిపోవడం, అదేవిధంగా స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలిపోవడంతో పెట్టుబడిదారులు సైతం కాస్త ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే గత ఏడాది ఇదే సమయానికి రూపాయి విలువ 83 రూపాయల నుండి 85 మధ్యలో ఉండేది. ఈ ఏడాది ప్రారంభంలో అది 90 దాటింది. ప్రస్తుతం ఇటీవల కూడా 92 నుండి 94 వరకు వెళ్ళింది. అయితే తాజాగా నేటి మార్కు చూస్తే 95.40 వరకు వెళ్ళినట్టు ట్రేడింగ్ లో కనిపిస్తున్నది. అంటే ఒక్క సంవత్సరం లోపలే రూపాయి విలువ దాదాపు 10 రూపాయల వరకు పడిపోయింది. ఇది చిన్న విషయం కాదు. సాధారణంగా ఆర్థికంగా ఇది ఒక పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి అదేవిధంగా స్టాక్ మార్కెట్ల పరిస్థితి కూడా రూపాయి విలువ పడిపోవడంతో పాటు స్టాక్ మార్కెట్లు కూడా పూర్తి స్థాయిలో భారీగా పడిపోయినటువంటి పరిస్థితి. దీంతో సెన్సెక్స్ ఒకే రోజులో 1700 పాయింట్లు పైగా పడిపోయింది. నిఫ్టీ చూస్తే 500 పాయింట్లు పైగా నష్టపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాలు, ఐటీ కంపెనీలు, ఆటోమొబైల్స్లు భారీగా అమ్మకాలకు గురైనప్పటికీ ఈ పరిస్థితి చాలా మంది బ్లాక్ మండేగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనికి ప్రధాన కారణం ఇది కేవలం దేశీయ సమస్య కాదు, అంటే గ్లోబల్ ప్రభావం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య ఉన్నటువంటి కాస్త ఉద్రిక్తత వాతావరణం కూడా దీనికి ప్రభావంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు అందరూ డాలర్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీంతో భారత్ లో ఉన్నటువంటి మార్కెట్లో నుంచి కూడా డబ్బు అమెరికా వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఫారిన్ ఇన్వెస్టర్స్ భారీగా షేర్లను అమ్ముతున్నారు. బిలియన్ల డాలర్ల పెట్టుబడులు కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. దీంతో మార్కెట్ పడిపోతుంది. అదేవిధంగా రూపాయి మరింత బలహీన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ప్రభావం కూడా, అంటే మనకి ఏదైతే భారత్ కు మనకు అవసరమైనటువంటి ఆయిల్లో 85% పైగా మనం దిగుమతి చేసుకుంటాం. అయితే ఆ దిగుమతి చేసుకునేందుకు కూడా మనం ఖచ్చితంగా డాలర్లోనే కొనేటటువంటి పరిస్థితి. దీనితో ఆయిల్ ధరలు పెరిగాయంటే డాలర్ కు డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా రూపాయి పడిపోతున్నటువంటి పరిస్థితి. దీనితో ఈ ప్రభావం కూడా రూపాయికి పడిపోవడానికి, రూపాయి విలువ పడిపోవడానికి ప్రధానంగా ఇదొక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే యుద్ధ పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా యుద్ధ పరిస్థితులు కూడా మన కరెన్సీని ప్రభావితం చేస్తున్నాయని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద చెప్పాలని అంటే రూపాయి విలువగిన ఇలాగే పడిపోతూ ఉంటే ఖచ్చితంగా ద్రవ్యోల్బణం పెరగడం మాత్రం ఖాయమని చెప్పుకోవచ్చు. అంటే ద్రవ్యోల్బణం అంటే
మనం రోజు కొనుగోలు చేసేటటువంటి వస్తువుల యొక్క ధరలు కాలక్రమేణా పెరిగేటటువంటి పరిస్థితి మాత్రం రావచ్చు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అంతే స్థాయిలో ఎలక్ట్రానిక్ పరికరాల యొక్క ఖరీదు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా సాధారణ ప్రజల యొక్క ఖర్చులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే రూపాయి విలువ పూర్తి స్థాయిలో నేడు ఎన్నడూ లేని స్థాయికి పడిపోయినటువంటి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ కూడా దీనిపై పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే డాలర్ మార్కెట్ లో కూడా రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రూపాయి పతనం, అదేవిధంగా మార్కెట్ పతనం, ఇవి రెండు కలిసి ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రూపాయి స్థిరపడుతుందా లేకపోతే మార్కెట్లు మళ్ళీ పుంజుకుంటాయా అనేది మాత్రం కాస్త వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సుష్మా. ఎస్, అయితే సలాం చూసుకున్నట్లయితే రూపాయి పతనం వల్ల సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా రూపాయి పతనం వల్ల జరిగేటటువంటి మనం ఇప్పుడే ఇందాకనే మనం చెప్పుకున్నాము, అంటే ద్రవ్యోల్బణం పెరగడం అనేది ఖచ్చితంగా ఖాయం. ఎలా అంటే మనం అంటే సాధారణంగా మనం రోజు కొనుగోలు చేసేటటువంటి వస్తువులు వీటి ధరలపై దాని యొక్క ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పెట్రోల్ డీజిల్, మొబైల్స్ సంబంధించినట్టు కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ పరికరాలకు సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా ట్రావెల్స్ సంబంధిత కానివ్వండి, ఇవన్నీ ఖర్చులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే అందుకోసమే దీనిపై ఇప్పటికే అంటే ఆర్బీఐ కూడా ప్రత్యేక దృష్టి సారించి తగినటువంటి చర్యలు తీసుకోబోతుంది. అయితే మొత్తం మీద ఆర్బీఐ తీసుకుంటున్నటువంటి చర్యలు సలాం అంటే రూపాయి స్థిరీకరణ కోసం అయితే ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అంటే విదేశీ మారక నిల్వలను రక్షించేందుకు ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? అంటే వడ్డీ రేట్లు పెంచడం వంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా దీనిపై ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా పూర్తి వివరాలను తెలుసుకుంటుంది. అయితే దీన్ని మొత్తం ధరల స్థిరీకరణతో పాటు దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి కోణంలో ఆర్థికవేత్తలతో కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్బీఐ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే నష్టాల్లో ఉన్నటువంటి దేశీయ స్టాక్ మార్కెట్లను పుంజుకునే విధంగా చేసేటటువంటి చర్యలకు చేపట్టేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రూపాయిలో పడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దానిపై కూడా ఆర్బీఐ ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే అంతర్జాతీయ పరిస్థితి చక్కబడే వరకు రూపాయి కోలుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఆర్థిక విశ్లేషకులు సైతము కాస్త కృషి చేస్తున్నటువంటి పరిస్థితిగా మనం చెప్పవచ్చు. మొత్తం మీద సామాన్య ప్రజలపై ప్రస్తుతం రూపాయి ధర పడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సామాన్య ప్రజలపై ఇది ధరల పెరుగుదల రూపంలో ప్రభావం చూపే అవకాశం లేకుండా ఉండేందుకు కేంద్రం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించనుందని సమాచారం. అంటే స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి ప్రధానంగా అంటే ఏం కారణం? అంటే బీఎస్సీ, సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50లో వచ్చిన భారీ పతనం పెట్టుబడిదారులకు ఏం సూచిస్తుంది? అంటే విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు వెనక్కి ఉపసంహరించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే బ్యాంకింగ్, ఐటీ రంగాలు ఎందుకు ఎక్కువగా ప్రభావితం అయ్యాయంటే ఏం చెప్తారు? దీనికి ప్రధానంగా మనం ఇందాకనే చెప్పుకోవడం కూడా జరిగింది. ఎందుకనంటే అమెరికాలో వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగా ఉండటంతో ప్రపంచ పెట్టుబడిదారులందరూ అటువైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా భారత్ లాంటి మార్కెట్ల నుండి కూడా ఇక్కడి నుండి కూడా డబ్బు బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా విదేశీ పెట్టుబడులను సైతం ఉపసంహరించుకుంటున్నారు. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా భారీగా షేర్లు అమ్ముకుంటున్నారు. $1 బిలియన్ పెట్టుబడులు కూడా బయటికి వెళ్తున్నాయి. దీనితో ఏమైపోతుంది, మార్కెట్ పడిపోతుంది, రూపాయి కూడా మరింతగా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పెట్టుబడిదారులందరూ అమెరికాలో ఉన్నటువంటి వడ్డీ రేట్ల పట్ల ఆసక్తి కనబరుస్తూ అందరూ అక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి ఇస్తున్నారు. దీనితో ఆ ప్రభావం అనేది భారత్ పై చూపినటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ రోజు మాత్రము ఏదైతే పెట్టుబడిదారులకు బ్లాక్ మండేగా పెట్టుబడిదారులు దీన్ని అభివర్ణిస్తున్నారు. మరి దీనిపై మొత్తం మీద ఆర్బీఐ తీసుకుంటున్నటువంటి చర్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయో తేలాల్సినది. రైట్, థ్యాంక్ యూ సలాం.